పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లను అభివృద్ధి చేసేందుకు $100 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 2035 నాటికి హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్ఫామ్ సహా ఇతర అనుబంధ రంగాల్లో మరో $150 బిలియన్ అదనపు పెట్టుబడులొచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం ఇంటెలిజెన్స్ విప్లవంలోకి అడుగు పెడుతోందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఇంధనం, కంప్యూటింగ్ మధ్య సమతుల్యతను సాధించిన దేశాలే రాబోయే దశాబ్దాన్ని శాసిస్తాయని తెలిపారు. ఈ విషయంలో నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ యుగంలో భారత్ కేవలం వినియోగదారుగా మాత్రమే మిగిలిపోదని, సృష్టికర్తలుగా, ఇంటెలిజెన్స్ ఎగుమతిదారులుగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందులో భాగస్వాములు కావడం తమకు గర్వకారణమని అదానీ తెలిపారు. ప్రస్తుతం అదానీ సంస్థకు 2 గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు ఉండగా దాన్ని 5 గిగావాట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా విశాఖలో గిగావాట్ సామర్థ్యంతో ఏటా డేటా సెంటర్ను నెలకొల్పడానికి గూగుల్తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్, పూణేలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకుంది.